లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వారి నుంచి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఉత్సవాలు ఏ రకంగా జరుగుతున్నాయి? కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే శుభ సందేశం ఏంటి? ముందుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక రాజేశ్వరంలో అనాదిగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ప్రతి సంవత్సరం కంటే కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఇక్కడ ఎడ్ల పోటీలను జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, ఈ యొక్క పోటీలు చాలా దిగ్విజయమైనాయి. అనేక ఎడ్లు వారి యొక్క బల ప్రదర్శన ఇక్కడ ప్రదర్శించారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేశారు. ఒక నగరంలో చేసినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉంటాయో ఒక పల్లెటూరులో అంతకన్నా ఎక్కువ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గత దశాబ్ద కాలం నుంచి కూడా ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి యొక్క టెంపుల్ ఇక్కడ అనాదిగా ఉంది. అది యొక్క పురాతనమైన గుడి. ఆ పేరు మీద ఇక్కడ గ్రామం కూడా ఏర్పడింది. దాని సందర్భంగా దశాబ్ద కాలంగా ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్ని వారి స్వంత ఖర్చులతో ఎంతో ఉత్సాహంగా, ఎంత శ్రమకైనా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేక మంది భక్తులు, వేలాది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాలకు హాజరవుతారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరిగిన కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో ఎడ్ల పందాలు మరియు ఇతర కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు లాంటివి జరిగాయి. దండా ప్రవీణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ దండా ప్రవీణ్ గారు ఈ ఉత్సవాలు నిర్వహించడంతో పాటు గ్రామంలో పలు కార్యక్రమాలకి వారు విరాళాలు అందించారు. ఆ వివరాలు వారి నుంచే తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, ఈరోజు జరిగిన కార్యక్రమంలో మీరు గ్రామ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది మా గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. కార్తీక పౌర్ణమి అనేది 4-5 రోజులు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. అందరూ చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి బంధువులు అందరూ, ప్రతి ఇంట్లో బంధువులతోటి కలకల్లాడిపోతుంటుంది. ఇక్కడ ఎడ్ల బండి పోటీలు, ఎడ్ల బండలాగుడు పోటీలు కానీ, కబడ్డీ పోటీలు కానీ, వాలీబాల్, ఇంతకుముందు పెద్ద పెద్ద మా తాతలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. మేము దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఊరిలో ఈ అన్ని కార్యక్రమం అంటే మా తాతగారు ఉన్నప్పటి నుంచి ఆయన ఒక 20-30 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. పెద్ద ఆయన ఎప్పుడు కాలం చేశారు. తర్వాత మా బాబాయిలు అట్లా వారసత్వంగా మేము హైదరాబాద్లో ఉంటున్నా కానీ మా ఊరి మీద ప్రేమతో ఏ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. పిల్లగాళ్ళు, యూత్ పెద్ద ఎత్తున కూడా మా కుటుంబం అంటే మాకేం రాజకీయాలతో ఇది కాకపోయినా కుటుంబం మీదే అభిమానం అందరి జనానికి కూడా. రాజకీయాలు అయ్యి దానికన్నా కూడా దానికోసం వాళ్ళ కోసం ఏదో వాళ్ళు అడిగితే మాకు ఉన్న దాంట్లో ఏదో సంతృప్తిగా ఇస్తూనే ఉంటాం. ఇంతకుముందు కూడా సొసైటీ బిల్డింగ్ దానికి ఒక కార్యక్రమం ఈ కావాలంటే అదే దానికి ఇచ్చాము. ఈ బాబాయ్ స్కూళ్ళు వాటికి తాతగారు ఉన్నప్పుడు ఇచ్చారు. అదే ఆయన అయితే వాళ్ళు అడిగితే యూత్ అడుగుతుంటారు, గేమ్స్ కానీ అడుగుతుంటారు. ఇప్పుడు ఏదో గుడి అని గౌడ సంఘం అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గౌడ సంఘంకి ఇచ్చిన గుడి పేరు కాటమయ్య గుడి అండి. దానికి ఒక 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అది ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఒక 50,000 ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది యాదవ్ గుడి మాకు అక్కడ అది ఉంది. దానికి కూడా ఒక ఇంత లాస్ట్ ఇయర్ ఒక 50,000 ఇచ్చాం. అట్లా ఏదో ఒకటి మా దోచిన దాంట్లో ఉన్న దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో ఊరి మీద ప్రేమతోటి తప్పితే రాజకీయాలు కానీ ఇది కానీ ఏమి ఉండదు. రాజకీయాలు ఉన్నప్పుడే కార్యక్రమాలు కూడా చేయం మేము. ఇదేదో 10 సంవత్సరం నుంచి వస్తూనే ఉంది. కొన్ని వాటర్ ట్యాంక్ కి సంబంధించిన వివరాలు. ఏది వాటర్ ట్యాంక్ ఊర్లో సరిపోవట్లేదండి. మామూలుగా అందుబాటులో అందరికీ ఒకటే ఉంది ఊర్లో. ఫంక్షన్లకు కానీ వాటికి సరిపోవట్లేదని చాలా మంది అడిగితే మా తాతగారి పేరు మీద, మా నాన్నగారి పేరు మీద ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా ఊరి కోసం ఇవ్వడం జరిగింది. అది కూడా దాని గురించి. ఓకే, ఇది అండి ప్రవీణ్ గారి సేవా కార్యక్రమాలు పలు రకాల సెక్షన్స్ నుంచి చాలా అభినందనలు పొందుతున్నారు. వారు చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు గత 4 రోజులు జరుగుతున్నాయి, రేపు కూడా కంటిన్యూ అవుతున్నాయి. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.